హలో అండి, ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే వణుకుతున్నామండి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉందండి. అసలు బట్టలు కొంచెం కూడా ఆరట్లేదు. అండ్ పాపం రైతులకైతే ఇంకా పంటలన్నీ మునిగిపోతున్నాయి. పిల్లలకి స్కూల్స్ ఉండట్లేదు. మధ్యలో ఒక 2 డేస్ ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళి రావడం చాలా కష్టం అవుతుందండి. బ్యాగ్స్ అన్నీ తడిచిపోతున్నాయి. ఎంత గొడుగు పట్టుకున్నా వచ్చేగాలికి ఎగిరిపోతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని వీడియోస్ అనేది నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మన తెలంగాణ స్టేట్లో కొన్ని ప్లేసెస్లో పడిన వర్షాలకి రోడ్స్ అనేవి ఇంకా మొత్తం క్లోజ్ అయిపోయాయండి. బస్సులో కానీ కార్స్ ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది. మొత్తం వాటర్ వచ్చేసాయండి రోడ్ మీదకి. ప్లేస్తో సహా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూస్గా. పొద్దున్న నుంచి చాలా ఎక్కువగా ఉంది మాకైతే కరీంనగర్లో. అందరు జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా బాగా అవసరమైతేనే బయటికి వెళ్ళండి. అండ్ చిన్నపిల్లలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇంక ఈ చలికి వర్షాలకి ఫీవర్, జలుబు, దగ్గు, ఇంకా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఈజీగా అటాక్ చేస్తాయి కదండి. సో వేడి వేడిగా వండుకున్న ఆహారమే తినండి. మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి. టేక్ కేర్ ఎవ్రీవన్. ఇది కొత్తపల్లి చెరువు అండి. మేము వినాయకులను కానీ బతుకమ్మలను కానీ ఇందులోనే నిమజ్జనం అనేది చేస్తామండి. అందరూ చెరువు చూడడానికి వచ్చారండి. ఇది వి పార్క్ రోడ్ అండి, అంటే జగిత్యాల రోడ్డు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు నుంచి వెళ్దాం కదా జగిత్యాలకి. ఇటు వెళ్తేనేమో హైదరాబాద్ రోడ్. ఇంకా ఈ వి పార్క్ ముందైతే ఎప్పుడు ప్రతి రైనీ సీజన్లో ఇలాగే రోడ్ మునిగిపోతుందండి. ఇప్పుడు ఆటోలకు కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఆటోలో కూడా వస్తాయి నీళ్ళు. ఇది ఎన్నడైతుంది, ఇది ఎన్నడైతుంది, ఎన్నడు కాదు.